హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ ఇవాళ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీ 50 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్, సెన్సెక్స్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ 57,500 సపోర్ట్ తీసుకొని ఇక్కడే నిన్న డే ఓపెన్ అయ్యి దీని సపోర్ట్ తీసుకొని 57,500 అబోవ్నే ట్రేడ్ అయింది. లాస్ట్లో కొంచెం డౌన్ అయింది, బట్ ఇది ఓవరాల్గా 57,500 అబోవ్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ బయర్స్ ఎక్కువ ఉంటారు సెల్లర్స్ కన్నా. సో చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది డౌన్ సైడ్. సెన్సెక్స్ కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను 57,500. ఒక లాట్ బై చేశాను 57,500. స్టాప్ లాస్ పెట్టుకుందాం 50 పాయింట్స్. 224 - 50 174. సో ప్రస్తుతం మైనస్లోకి వెళ్తుంది పొజిషన్. ఇక్కడ 57,500 సపోర్ట్ తీసుకొని మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. కాసేపు హోల్డ్ చేయాల్సింది. అర్లీ ఎంట్రీ అయిపోయింది. కొంచెం 500 600 లాస్లో ఉంది. $500 లాస్లో ఉంది ప్రస్తుతం. ఇక్కడ ఓపెన్ అవుతూ రెండు రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది డౌన్ సైడ్. ఇది ఫాస్ట్గా మూమెంటం ఇస్తుంది అనుకున్నాను, బట్ ఇది ఇక్కడ మధ్యలో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, బట్ నో వరీస్. సో ఇక నేను పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది 57,500 దగ్గర, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది కొంచెం అప్ సైడ్ మూమెంటం ఇచ్చేసి, సో ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ ఈ డౌన్ సైడ్ మొమెంటంలో బయర్స్ ఉంటుంటారు, సెల్లర్స్ ఉంటుంటారు. సో ఇక్కడ 57,500 సపోర్ట్ తీసుకొని ఇక్కడ చాలామంది బయర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయర్స్ని టార్గెట్ చేసుకోవడం కోసం ఇక నేను ఇప్పుడు సెల్ సైడ్ వెళ్ళాను ఇక్కడ. సో ఇది ఇక్కడ బయర్స్ అంతా స్ట్రాంగ్ ఉంటారు, బట్ ఇది ఇక్కడ బయర్స్ మాత్రము ఖచ్చితంగా వీళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో ఈ స్టాప్ లాస్ తినడం కోసం అని ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ ఇమీడియట్లీ చేసేది ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి ఈ స్టాప్ లాస్ తినేసి ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఈ లాజిక్ మీద నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో నిఫ్టీ కూడా సేమ్ ఆల్మోస్ట్. నేను ఇక్కడ బయర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయర్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, ఈ సపోర్ట్ వరకు ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వెళ్తుంది. సో సెన్సెక్స్ ఆల్సో సేమ్. ఇక్కడ రౌండ్ ఫిగర్ మార్క్ ఉంది 77,500. సో ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఎవరైతే బయ్యర్స్ వచ్చి ఉంటారో లాస్ట్లో ఈ బయ్యర్ స్టాప్ లాస్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఈ బయ్యర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మార్కెట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ లాజిక్గా నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రస్తుతం లాసే ఉంది 600 500, బట్ నో వరీస్, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లాస్ కొంచెం తగ్గింది, 500-600 నుంచి 200-300కి వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు బ్యాంక్ నిఫ్టీలో గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎంట్రీ అవ్వాలి, బట్ నేను రెడ్ క్యాండిల్లో ఎంట్రీ అయ్యాను. అదొక చిన్న మిస్టేక్ జరిగింది. సో యూజువల్లీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనము పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు గ్రీన్ క్యాండిల్లో ఎంటర్ అవ్వాలి.
కాల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు రెడ్ క్యాండిల్లో ఎంటర్ అవ్వాలి. మర్చిపోయాను నేను యాక్చువల్లీ ఆ రూల్. సో ప్రస్తుతానికైతే ఓకే, 57,500 టచ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. మన పొజిషన్ ఓకే 200 లాస్ట్లో ఉంది, నో వరీస్. ఇంకొక 4-5 రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిందంటే చాలు, ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 57,500 మార్క్ ఏదైతే సపోర్ట్ ఉందో, రౌండ్ ఫిగర్ సపోర్ట్, ఇక్కడ కొంచెం ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసేసి ఇక్కడ అందరినీ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని ఇద్దరిని కూడా ఇది స్టాప్ లాస్ తినే అవకాశం ఉంది. బట్ మనకు ప్రస్తుతానికైతే ఇది డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది, దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. అంటే ఇక్కడ ఈ 57,500 దగ్గర ఎవరైతే సపోర్ట్ తీసుకొని ఎంటర్ అయిన బయ్యర్స్ని, దీని రెసిస్టెన్స్ తీసుకొని ఎంటర్ అయిన సెల్లర్స్ని కూడా ఇద్దరిని ట్రాప్ చేస్తుంది ఇది. బట్ ప్రస్తుతానికైతే ఇది స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది, కాబట్టి ఇది కనీసం నెక్స్ట్ సపోర్ట్ అవుతుందో 57,370 ఇక్కడ వరకు ఇది ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ కొంచెం తగ్గింది, 100కి వచ్చింది, చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 57,500 సపోర్ట్ తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ బయర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా సేపు ఇది కొంచెం ఇక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్ మూమెంటం ఇచ్చి ఇక్కడ వరకు వస్తుంది. సో ప్రస్తుతానికి లాస్ట్ 300లో ఉంది. ఇక్కడ నిఫ్టీ కూడా ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో కాసేపు బయర్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇవ్వచ్చు. లాస్ట్ 1000కి వచ్చేసింది. ఇది 57,000 సపోర్ట్ తీసుకొని ఇక్కడ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుంది అనుకుంటా. లాస్ట్ ఛాన్స్ ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై ఒకటి ఉంది, దీన్ని రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చిందంటే మనం సేఫ్లో ఉంటాం, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై ఉంది, దీన్ని కూడా బ్రేక్ చేసేసింది. సో స్టాప్ లాస్ హిట్ అవ్వడం ఖాయం. నిఫ్టీ ఇక్కడ ఎస్టర్డే క్లోజింగ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా ఎస్టర్డే క్లోజింగ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ ఒక ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. లాస్ పెరిగింది, 13-14 వచ్చింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మొమెంటం మంచి స్ట్రాంగ్గా ఇస్తుంది. సో ఇక్కడ పుట్ సైడ్ వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. సో నా అనాలిసిస్ రాంగ్ అయిపోయింది ఇవాళ. నిఫ్టీ కూడా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా మంచి బ్రేక్ చేసేసింది 70,500 అప్ సైడ్. సో నో వరీస్, ఇవాళ కూడా లాస్. ఈ వీక్ అంతా లాస్ ఎక్కువ జరిగింది. సో ఒక వీక్ లాస్ట్ వీక్ చాలా 4 ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉండే, ఈ వీక్ 4 ట్రేడ్స్ మైనస్లో వెళ్ళిపోయింది. సో నో వరీస్, విల్ సీ టుమారో. రేపు చూద్దాం మార్కెట్ని, మండే రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ టుమారో, బాయ్.